గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్ లో ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ అనే టాపిక్ చూద్దామండి. ఇది మనకి రేషియల్ ప్రాపర్షన్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అందులో ఉండే ఒక మోడల్ అనేది చాలా ఎక్కువ ఇక్కడ యూజ్ చేస్తాము. ఒకసారి అది చూడని వాళ్ళు చూడండి. ఒకసారి మనకు ఆల్రెడీ రేషియల్ ప్రాపర్షన్ కంప్లీట్ అయింది కాబట్టి అది చూడని వాళ్ళు చూసేయండి. అయితే మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్ తో పాటుగా కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా మనం చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 8985020648 మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడాను పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అండి. అయితే యాప్ లో కోర్స్ వివరాలు కావాలనుకుంటే యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి లాస్ట్ లైన్ లో మిడిల్ లో మనకి స్టోర్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఆ స్టోర్ అనే ఆప్షన్ యూజ్ చేసుకుంటూ మనము దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు టోటల్ కోర్సెస్ డీటెయిల్స్ అనేది చూపించడం జరుగుతుందండి. ఆ విధంగా మనము మీరు అక్కడ అమౌంట్ పే చేసి మీరు క్లాసెస్ అనేది పూర్తిగా చూడగలరు. అయితే మన ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ అనే టాపిక్ లో మనకి ఇంట్రడక్షన్ ఏమి ఉండదండి దీనికి. ఎందుకంటే మనం రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్ మీద డిపెండ్ అయి చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ గా మనం చేయొచ్చు. ప్రతి క్వశ్చన్ కూడా అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తానండి. ఓకే ఓకేనండి. ఇప్పుడు వరకు మనం 30 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. 31 నుండి చూద్దాం. ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ 5 చిల్డ్రన్ బోర్న్ ఇన్ ఇంటర్వెల్స్ ఆఫ్ 3 years ఈచ్ ఈజ్ 50 years. వాట్ ఈస్ ది ఏజ్ ఆఫ్ ది యంగెస్ట్ చైల్డ్? ఒక్కొక్కరి 3 సంవత్సరాల వ్యవధిలో జన్మించిన 5 పిల్లల వయసులో మొత్తం 50 సంవత్సరాలు అండి. అయితే చిన్న పిల్లవాని వయసు కావాలండి. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరికి మధ్య డిఫరెన్స్ మనకి 3 years కాబట్టి మనము ఇక్కడ 5 చిల్డ్రన్స్ యొక్క మొత్తం ఏజ్ ఇచ్చాడండి. ఎంతని 50 ఇచ్చాడు కాబట్టి యావరేజ్ మనం కనుక్కోవచ్చు. అంటే యావరేజ్ మెథడ్ లో చేయొచ్చు, నార్మల్ గా చేయొచ్చు. యావరేజ్ ఏమవుతుందండి, 50/5 అంటే 10 అవుతుంది కాబట్టి, అంటే ఇక్కడ 5 చిల్డ్రన్స్ మనం తీసుకున్నట్లయితే 5 చిల్డ్రన్ తీసుకున్నట్లయితే మిడిల్ లో ఉన్న చిల్డ్రన్ యొక్క ఏజ్ ఏమవుతుందండి, 10 years అని అర్థం అనమాట. అంటే అందరికంటే మధ్యవాడు అనమాట. ఇప్పుడు వాడికంటే ముందు 3 సంవత్సరాల డిఫరెన్స్ కాబట్టి 7 అవుతుందండి. వాడికంటే ముందు 3 సంవత్సరాల డిఫరెన్స్ అవుతుంది కాబట్టి 4 అవుతుందండి. అంటే అందరికంటే చిన్న పిల్లవాని వయసు ఎంత అవుతుందండి, 4 years అవుతుందండి. ఇది యావరేజ్ మెథడ్. అలా కాకుండా మీరు చిన్న పిల్లవాని వయసు ఎక్స్ అనుకుంటే దాని తర్వాత వాడి వయసు ఏమవుతుందండి, x+3 అవుతుందండి. దాని తర్వాత వాడు x+6, దాని తర్వాత x+9, దాని తర్వాత x+12 అవుతుందండి. ఇలా మనం తీసుకొని ఇదందరిది కూడా కలిపినట్లయితే వీళ్ళందరిది ఇక్కడ ఎవరు 5 ఇక్కడ కలిపినట్లయితే ఏమవ్వాలంటే 50కి సమానం అవ్వాలండి. ఇక్కడ 5x ఉన్నాయి కాబట్టి 5x ప్లస్ ఇక్కడ 3+6 అంటే 9, 9+9 18, 18+12 అండి. 18+12 ఎంత అవుతుందండి, 30 అవుతుందండి. ప్లస్ 30 ఈక్వల్ టు 50. మరి 5x ఈక్వల్ టు ఏమవుతుందండి, 50 - 30 అండి. 50 - 30 అంటే 20 అవుతుందండి. ఈ 5 అటు పంపించండి. ఇప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుందండి, 20/5 అంటే 4 అవుతుందండి. కాబట్టి చిన్నపిల్లవాని వయసు ఎంత అండి, 4 years అండి. ఇది ప్రాసెస్ ప్రకారం ఇది యావరేజ్ మెథడ్ అనమాట. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 32 అండి. అక్కడ మనము ఈ యావరేజ్ మెథడ్ కూడా మనము చెప్పడం జరిగిందండి ఆల్రెడీ. ఎవరు ఇప్పుడు రేషియో అండ్ ప్రాపర్షన్ చెప్పినప్పుడు కూడా చెప్పడం జరిగిందండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మొత్తం ఏజెస్ అనే టాపిక్ అంతా కూడా రేషియో అండ్ ప్రాపర్షన్ అనే టాపిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 32 అండి. ఏ మ్యాన్ వాజ్ ఆస్క్డ్ టు స్టేట్ హిస్ ఏజ్ ఇన్ ఇయర్స్. ఈ రిప్లైస్, take my age 3 years hence multiplied by 3 and then subtracted 3 times my age 3 years ago and you will know how old I am అని ఇచ్చాడండి. వాట్ ఇస్ ద ఏజ్ ఆఫ్ ది మ్యాన్ అని ఇచ్చాడు. ఒక మనిషి తన వయసును సంవత్సరాల్లో చెప్పమని అడిగాడండి. అతని సమాధానం ఎలా చెప్పాడండి, అతని సమాధానం చూడండి, టేక్ మై ఏజ్ అంటే తన ఏజ్ తీసుకోమన్నాడు. 3 ఎన్స్ అంటే చూడండి, 3 years ఎన్స్ అంటే 3 సంవత్సరాల తర్వాత. ఎప్పుడు వయసు తీసుకోవాలండి, 3 సంవత్సరాల తర్వాత వయసు తీసుకోమన్నాడండి. మల్టిప్లైడ్ బై 3 అంటే చూడండి, నా వయసు 3 సంవత్సరాల తర్వాత తీసుకొని ఇక్కడ 3తో గుణించమన్నాడండి. అలాగే 3 సంవత్సరాల క్రితం నా వయసు తీసుకొని 3 రెట్లు చేయమన్నాడండి. 3తో గుణించమన్నా 3 రెట్లు చేయమని ఒకటేనండి. చేసి ఏం చేయమన్నాడండి, తీసివేయండి అన్నాడండి. తీసివేస్తే నా వయసు ఎంత అని మీకు తెలుస్తుంది అన్నాడు. అంటే అతని వయసు వస్తుందని అర్థం అనమాట. అయితే ఆ మనిషి వయసు ఎంత మనకు కావాలండి. ఇప్పుడు ఆ మనిషి వయసు అనేది ఎక్స్ అనుకున్నట్లయితే ఇప్పుడు మనం ఏమన్నాడండి, నా వయసు 3 సంవత్సరాల తర్వాత, నా వయసు 3 సంవత్సరాల తర్వాత ఉన్నాడు కాబట్టి x+3 అవుతుందండి. దాన్ని దేంతో గుణించమంటే 3తో గుణించమన్నాడండి. తర్వాత 3 సంవత్సరాల క్రితం అంటే ఏమవుతుందండి, x-3 అవుతుందండి. ఎందుకంటే 3 సంవత్సరాల క్రితం 3 తగ్గిపోతుంది. దాన్ని 3 రెట్లు చేయమండి. అంటే కూడా ఇక్కడ కూడా 3తో గుణించమండి. ఈ రెండు తీసివేస్తే అతని వయసు వస్తుందండి. అతని వయసు ఎంత అంటే x వస్తుందని అర్థం అనమాట. ఇప్పుడు కనుక్కోండి, ఎంత వస్తుంది, 3 × x అంటే 3x అవుతుందండి. ప్లస్ 3 3 9 అండి.
మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3x అండి. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి ప్లస్ అవుతుంది, ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండి. ఈ 3x క్యాన్సిల్ అయిపోతే 9 ప్లస్ 9 ఏమవుతుంది 18 అవుతుంది. 18 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండి. అంటే అతని వయసు ఎంత అండి 18 సంవత్సరాలు అండి. అతని వయసు ఎంత అండి 18 సంవత్సరాలు అర్థం అండి. ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 33 అండి. ది సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ జయంత్, ప్రేమ్స్ అండ్ పరాస్ ఈజ్ 93 years అండి. 10 years ago, the ratio of their ages is 2:3:4. What is the present age of పరాస్ ఇచ్చాడండి. చూడండి, జయంత్, ప్రేమ్స్ అండ్ పరాస్ వయసులో మొత్తం ఎంత అంటే 93 సంవత్సరాలు అండి. ఇక్కడ మనకి ప్రస్తుతం కానీ ఏమైనా ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా మనం ఏం తీసుకోవాలంటే ప్రజెంట్ ఏజ్ తీసుకోవాలంటే ప్రస్తుతం ఏజ్ తీసుకోవాలన్నమాట. 10 సంవత్సరాల క్రితము వారి వయసుల నిష్పత్తి 2:3:4 అండి. వీళ్ళ ముగ్గురు ఏజ్లు మొత్తం చూసుకున్నట్లయితే 93 సంవత్సరాలు అండి. ఓకేనండి, ఎవరిదండి జయంత్, ప్రేమ్స్, పారాస్. ఓకేనండి, ఇలా ముగ్గురిది కలిపి 93 సంవత్సరాలు అండి. ఎప్పుడు ఇది ప్రెజెంట్ అనమాట. ప్రెజెంట్ కానీ మనకి ఎప్పుడు కావాలంటే 10 సంవత్సరాల క్రితం కావాలి కాబట్టి ప్రతి ఒక్కరికి 10 తగ్గిపోతుందండి. ప్రతి ఒక్కరికి 10 తగ్గిపోతుందండి. ఎంత తగ్గుతుందండి 30 తగ్గుతుందండి. 30 తగ్గితే ఎంత ఉంటుందండి 63 ఉంటుందండి. ఈ 63 సంవత్సరాలు కూడా ఏ నిష్పత్తిలో ఉంటుందండి 2:3:4 నిష్పత్తిలో ఉంటుంది. 2 + 3 + 4 అంటే ఎంతండి 5 9 అవుతుందండి. అంటే 9 parts is equal to 63 అయినట్లయితే 9 parts is equal to 63 అంటే 9 7 63 కాబట్టి ప్రతిదానికి కూడా 7 తో మల్టిప్లై అవుతుందండి. ప్రతిదానికి కూడా 7 తో మల్టిప్లై అవుతుంది. అయితే ఏం అడిగాడండి పరాస్ యొక్క ప్రస్తుత వయసు అన్నాడండి. పరాస్ అంటే లాస్ట్ వ్యక్తి కదండి, అంటే వీడండి. 4 కావాలంటే 4 7 ఎంత అండి 28 అండి. ఇది ఎప్పుడుదండి 10 సంవత్సరాల క్రితంది. మరి ఇప్పుడు కావాలి కాబట్టి ఏం చేయాలంటే ప్రజెంట్ కావాలంటే ప్రస్తుతం అన్నట్టు ప్రజెంట్ కావాలంటే మళ్ళీ 10 సంవత్సరాలు కలిపండి. అప్పుడు ఏమవుతుంది 38 సంవత్సరాలు అవుతుందండి. అంటే 38 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 38 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అండి. అయితే ఇది ఆప్షన్ త్రూ చేయగలమా అంటే ఆప్షన్ త్రూ కూడా చేయగలమండి. ఇక్కడ మనకి ప్రస్తుత వయసు అడిగాడంటే ఇక్కడ మనకి 10 సంవత్సరాల క్రితం అన్నాడు కాబట్టి ఏం చేస్తారంటే ఇక్కడ ప్రతిదాని నుంచి కూడా 10 మైనస్ చేసేయండి. ఇక్కడ దీని నుంచి 10 మైనస్ చేశారనుకో 14 వస్తుందండి. 14 4 టేబుల్ తో పోదండి. దీని నుంచి కూడా 10 మైనస్ చేస్తే 18 వస్తుందండి. 18 కూడా 4 టేబుల్ తో పోదండి. దీని నుంచి కూడా 10 మైనస్ చేస్తే 22 అవుతుందండి. 22 కూడా 4 టేబుల్ తో పోదండి. దీని నుంచి 10 మైనస్ చేసినట్లయితే 24 అవుతుందండి. ఇది 4 టేబుల్ తో పోతుందండి. దీని నుంచి 10 మైనస్ చేస్తే 28 అవుతుందండి. ఇది కూడా 4 టేబుల్ తో పోతుందండి. అంటే మాక్సిమం మనకి డి గాని ఈ గాని అయ్యే అవకాశం ఉందండి. ఓకేనండి, ఆ రెండింటిని ఉపయోగించుకొని చేయడానికి ప్రయత్నించండి. లేదనుకుంటే మన ప్రాసెస్ ప్రకారం చేయవలసి ఉంటుందండి. ఆప్షన్స్ అన్ని ఎలిమినేట్ అయిపోతే మంచిదండి. ఆప్షన్స్ అన్ని ఎలిమినేట్ అవ్వలేదు ఇక్కడ ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే మళ్ళీ ప్రాసెస్ చేసుకోవాలండి. ప్రాసెస్ ప్రకారం చేస్తే ఏమైందండి 38 years అవుతుందండి. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 34 అండి. Question number 34. The sum of the ages of man and his son is 45 years. 5 years ago, the product of their ages was 34. The man's age is అని ఇచ్చాడండి. ఒక మనిషి అతని కొడుకుల వయసులో మొత్తము 45 సంవత్సరాలు అండి. 5 సంవత్సరాల క్రితము వారి వయసు యొక్క లబ్ధం 34 సంవత్సరాలు అండి. 5 సంవత్సరాల క్రితం వారి యొక్క వయసు లబ్ధం ఎంతండి 34 సంవత్సరాలు అండి. అయితే ఆ మనిషి వయసు ఎంత అని అడుగుతున్నాడు. ఆ మనిషి యొక్క వయసు ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఒక మనిషి అతని యొక్క కొడుకు వయసులో మొత్తం 45 సంవత్సరాలు అన్నాడు కాబట్టి ఖచ్చితంగా అతని వయసు ఏమవుతుందండి 45 కంటే తక్కువ ఉంటుందండి. కాబట్టి ఈ 3 కాదండి. మన మాక్సిమం మనకి అయ్యే అవకాశం ఏది ఉందండి 40 years అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ నన్ ఆఫ్ ది ఇచ్చాడు, ఇంత సింపుల్ గా ఇచ్చాడు కాబట్టి మాక్సిమం ఇది తప్పు ఉండొచ్చేమో చూద్దాం ఇక్కడ. అయితే చూడండి, ఇక్కడ మళ్ళీ ఏమన్నాడండి 5 సంవత్సరాల క్రితము వారి వయసులో లబ్ధం 34 అండి. ఇప్పుడు ఆ వ్యక్తిది 40 సంవత్సరాలు అనుకుంటే ఆ వ్యక్తి 40 సంవత్సరాలు అంటే ఆ కొడుకుది ఏమవుతుందంటే 5 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం అన్నాడు కాబట్టి -5, ఇక్కడ కూడా -5 అండి. 5 సంవత్సరాల క్రితం వారు లబ్ధం అన్నప్పుడు 5 - 5 అంటే ఏమైపోతుందండి 0 అయిపోతుంది. ఇక్కడ 40 - 5 అంటే 35 అవుతుందండి. 35 ఇంటూ 0 చేసి 0 అయిపోతుంది. ఇక్కడ ఏం రావాలంటే 34 రావాలండి. కాబట్టి 34 రాలేదు కాబట్టి ఇది కూడా కాదండి. ఈ 4 కాదు కాబట్టి ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే నన్ ఆఫ్ దిస్ అవుతుందండి. అవునా కాదండి? ఇప్పుడు చూడండి, ఒక మనిషి అతని కొడుకు వయసులో మొత్తం ఇద్దరు వయసులు మొత్తం 45 అయితే ఒక్కడిది కావాలంటే ఏమవుద్దండి 45 కంటే ఖచ్చితంగా తక్కువ ఉంటుందా ఉండదండి. ఎందుకంటే ఆడిది ఉంటే మినిమం చూసుకున్నా సరే 1 year ఉంటుంది. లేదా జీరో అంటే అప్పుడే పుట్టేందుకు కొన్ని 0 years అనుకున్నా సరే 45 కంటే తక్కువ అవ్వాలి, 45 కంటే ఎక్కువ అవ్వకూడదండి. 45 కంటే తక్కువ ఒకటే ఉందండి. కానీ ఇది కూడా ఆప్షన్ కాదని అర్థమైందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది నన్ ఆఫ్ ది అవుతుంది. మరి ఆన్సర్ మీకు కావాలనుకుంటే మరి ప్రాసెస్ ప్రకారం చేయవలసి ఉంటుందండి. ఇప్పుడు చూడండి, 5 సంవత్సరాల క్రితము వీరి వయసు యొక్క లబ్ధం అన్నాడు కాబట్టి ఇక్కడ 34 తీసుకోండి. ప్రొసీజర్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వాళ్ళిద్దరు మొత్తం 45 సంవత్సరాలు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మనకి ఎవరిది కావాలంటే ఆ మనిషిది కావాలంటే
తండ్రిది కావాలని అర్థం అనమాట. తండ్రిది ఎక్స్ అనుకోండి, తండ్రిది ఇక్కడ ఫాదర్ అని రాస్తాను, ఇక్కడ సన్ అని రాస్తాను. ఫాదర్ది ఎక్స్ అనుకున్నట్లయితే సన్నది ఏమవుద్దండి, 45 మైనస్ ఎక్స్ అవుతుందండి. ఓకేనండి, ఎందుకంటే వీళ్ళిద్దరు కలిపి 45 కాబట్టి 45 మైనస్ ఎక్స్ అవుతుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి 5 సంవత్సరాల క్రితం అంటే వీడి నుంచి 5 మైనస్ అవుతుంది, ఇక్కడ నుంచి కూడా 5 మైనస్ అవుతుందండి. అంటే ఎంత అవుతుంది, ఇది ఎక్స్ మైనస్ 5 అవుతుందండి. ఇది ఎంత అవుతుందండి, 45 మైనస్ ఎక్స్ మైనస్ 5 అండి. అంటే 45 నుంచి 5 మైనస్ చేస్తే 40 మైనస్ ఎక్స్ అవుతుందండి. ఇప్పుడు రెండింటి యొక్క లబ్ధం చూడండి, వారి యొక్క వయసులో లబ్ధం ఎంత అండి, 34 అండి. ఈ రెండింటి యొక్క లబ్ధం ఎంత అండి, 34 అండి. ఓకేనండి, కాబట్టి 34 ఆన్సర్. ఇక్కడ రెండు సమానం చేసేయండి. ఎక్స్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ 40 మైనస్ ఎక్స్ అనమాట. ఈ రెండు ఇంటూ చేస్తే ఏమవుతుంది చూడండి, ఎక్స్ ఇంటూ 40 ఎక్స్ అవుతుందండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ 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 స్క్వేర్ అవుతుందండి. మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాము. మైనస్ 5 ఇంటూ మైనస్ 40 ఏమవుతుందండి, మైనస్ 4 2 200 అవుతుందండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, ప్లస్ 5x ఈజ్ ఈక్వల్ టు 34 అండి. దీని అంతా సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. అయితే మీరు సాల్వ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటే నార్మల్ ప్రొసీజర్ అని చెప్పి చేసుకోవచ్చండి. లేదా ఇక్కడ ఒక టెక్నిక్ ఉంచండి. ఇక్కడ ఇద్దరు వయసుల యొక్క లబ్ధం ఎంత అంటే 34 ఇచ్చారు కాబట్టి ఈ 34 మనం విడదీస్తే ఏమని రాయొచ్చు అండి, 34 ప్లస్ 1 అని రాయొచ్చు, లేదా అంటే 34 ఇంటూ 1 అని రాయొచ్చు, లేదా 17 ఇంటూ 2 అని రాయొచ్చు అండి. అంటే పెద్దది మన ఫాదర్ కాబట్టి సన్ అండి. ఓకేనండి, అప్పుడు 5 సంవత్సరాల క్రితం అన్నాడు కాబట్టి మళ్ళీ ప్రస్తుతం కావాలంటే ఏమవుతుంది, 5 సంవత్సరాలు యాడ్ చేయాలి కాబట్టి దీనికి 5 యాడ్ చేయండి, దీనికి 5 యాడ్ చేయండి. ఇప్పుడు చూడండి ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది, 39 అవుతుందండి. ఈ రెండు కలిపితే 6 అవుతుందండి. ఈ రెండు కలిపితే ఎంత అయిందండి, 45 అయిందా లేదండి. కాబట్టి ఆన్సర్ ఏమంటే 34 1 అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఎవరి వయసు కావాలండి, తండ్రి వయసు కావాలి కాబట్టి తండ్రి వయసు ఎంత అంటే ప్రస్తుతం 39 అండి. అంటే 39 ఆప్షన్ లో లేదు కాబట్టి 39 కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ట్రై చేయండి, ఇక్కడ ట్రై చేశారు అనుకోండి, 5 సంవత్సరాలు ఇది 5 సంవత్సరాలు కలిపారు అనుకోండి, ఇది ఎంత అవుతుందండి, 22 అవుతుందండి. ఇది 7 అవుతుందండి. 22 ప్లస్ 7 అంటే 29 అవుతుంది. కానీ మనకి ఎంత రావాలండి, 45 రావాలండి. రాలేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదనమాట. ఓకేనండి, అలా మనము 34ని విడదీసి చేయొచ్చండి. ఇలా ఆప్షన్ త్రూ చేయొచ్చండి. ఇక్కడ మనకి ఈక్వేషన్ సాల్వ్ చేయడం అనేది కష్టం అండి. ఈ రెండు మెథడ్ మనకి సింపుల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఈక్వేషన్ సాల్వ్ చేయండి, ఏమవుతుంది చూడండి, మీకోసం నేను చేస్తాను. ఎక్స్ స్క్వేర్ అండి మైనస్ 5x 5x ప్లస్ 45x అవుతుందండి. మైనస్ 45x ఇక్కడ మైనస్ 200 ఉందండి. ఈ మైనస్ 200 కాస్త వెళ్ళిపోతే ఏమవుతుంది, ప్లస్ 200 అవుతుంది కాబట్టి ప్లస్ 234 అవుతుందండి. ప్లస్ 234 ఇజ్ ఈక్వల్ 0. అంటే మైనస్ కూడా కామన్ తీస్తానండి, కామన్ తీసి పంపిస్తాను అనమాట. ఓకేనండి, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే ఎంత వస్తుందండి, ఇక్కడ మనకి 234 విడదీయండి, విడదీస్తే మనకి 45 రావాలి. రెండు ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది కాబట్టి రెండు మైనస్లు మనం తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ 234 విడదీస్తే ఏమవుతుంది చూడండి, 234 ఏ టేబుల్తో పోతుందండి, 2 టేబుల్తో చూసుకున్నట్టు 2 1 జా 2 1 జా 2 7 అండి. ఇది 13 9 అండి. కాబట్టి ఏమని చెప్పొచ్చు అండి, 2 ఇంటూ 9 అంటే 18, 18 ప్లస్ 13 అంటే అవ్వట్లేదండి. నెక్స్ట్ 2 ఇంటూ 13 26, 26 ప్లస్ 9 అంటే 35 అవుతుంది కానీ 45 అవ్వట్లేదు. కాబట్టి దీన్ని మళ్ళీ 3 ఇంటూ 3 అని రాసుకున్నారు అనుకోండి, 3 ఇంటూ 3 అని రాసుకే ఈ రెండు 39 అండి, ఈ రెండు 6 అండి. 39 ప్లస్ 6 సరిపోతుందండి. 39 ఇంటూ 6 అని రాయొచ్చు అండి. 39 ఇంటూ 6 అని రాయొచ్చు. రాసినప్పుడు మనకి ఎక్స్ వాల్యూస్ ఏమొస్తాయండి, ఇక్కడ రెండు కూడా మైనస్ కాబట్టి ఒక వాల్యూ 39 అవుతుంది, ఒక వాల్యూ 6 అవుతుంది. ఎప్పుడు కూడా మనకి ఆ తండ్రి యొక్క వయసు 6 అయ్యే అవకాశం లేదు కాబట్టి 39 అవుతుంది. ఇక్కడ కూడా మనకి ఏమొచ్చిందంటే 39 వచ్చింది. ఓకేనండి, మనం ఇక్కడ 3 రకాలుగా చేసామంటే మీకు ఏది బెటర్ అనిపిస్తే చేయండి. ఆప్షన్ త్రూ మాక్సిమం బెటర్ అనిపిస్తుందండి. ఆప్షన్ త్రూ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనండి, ఆప్షన్ త్రూ ఇది ఆప్షన్ త్రూ అని ఇది ఆప్షన్ త్రూ అండి. ఇది మనము 45 ఉపయోగించి ఇక్కడ చేసాము, ఇక్కడ ఏదంటే 34 ఉపయోగించి ఇక్కడ చేసామండి. ఓకేనండి, ఇది మనకి చేసే పద్ధతి అనమాట. ఇది 3 రకాలు. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ నేను కంప్లీట్ చేయలేదని మీరు ఎవరు ఆపివద్దండి. ఇక్కడ కంప్లీట్ అయిపోయినట్టే. ఇక్కడ మీరు ఎక్స్ స్క్వేర్ మైనస్ 45 ప్లస్ 234 విడదీయండి. ఈ విధంగా 39 6 గా విడదీసి మళ్ళీ కామన్ తీసి చేస్తే మళ్ళీ ఏమొస్తాయండి, 39 6 వస్తుందండి. కాబట్టి మనకి పూర్తిగా చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 35 అండి. ది రేషియో ఆఫ్ మ్యాన్స్ ఏజ్ అండ్ హిస్ సన్ ఏజ్ ఈజ్ 7:3 and the product of their ages is 756.
ది రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్టర్ 6 years విల్ బి అని ఇచ్చాడండి. అంటే 6 సంవత్సరాల తర్వాత వారి యొక్క వయసులో నిష్పత్తి కావాలి. ఒక వ్యక్తి యొక్క వయసు మరియు అతని యొక్క కొడుకు వయసు నిష్పత్తి 7:3 అండి. వారి వయసుల లబ్ధము 756 అండి. 6 సంవత్సరాల తర్వాత వారి వయసు నిష్పత్తి అడిగాడు. ఇప్పుడు చూడండి వారి యొక్క వయసులు 7x 3x అండి. 7:3 అన్నాడు కాబట్టి ఈ రెండింటి యొక్క లబ్ధం ఏమవుతుందండి 21x² అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 756 అండి. 21తో చూడండి ఇక్కడ 7 తో చేసినట్లయితే 7 3s అండి. 7 తో 7 1s 7 0s 7 8s అండి. నెక్స్ట్ 3తో చూసుకున్నట్లయితే 3 3s అండి 3 6 అండి అంటే 36 వస్తుందండి. x² ఈజ్ ఈక్వల్ 36 ఏమని రాయొచ్చు 6² రాయొచ్చు కూడా x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 6 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ 6 అయినట్లయితే చూడండి ఇక్కడ 7 into 6 అండి 3 into 6 అండి. 7 6 ఎంత అంటే 42 అండి. 3 6 ఎంత అంటే 18 అండి. అంటే వాళ్ళ యొక్క ఏజ్ ఎంత అంటే వచ్చాయండి. మరి ఏం కావాలి వారి 6 సంవత్సరాల తర్వాత వయస్సుల నిష్పత్తి కావాలండి. 6 సంవత్సరాల తర్వాత కావాలి కాబట్టి +6 అవుతుంది. ఇక్కడ కూడా +6 అవుతుందండి. 42 + 6 అంటే 48 అండి. 18 + 6 అంటే 24 అండి. 24 అంటే 12తో 12 24 24 ఒకటి 24 2 అండి. కాబట్టి 2:1 అవుతుందండి. అంటే 2:1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. 2:1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 36 అండి. సోనాల్ ఈజ్ 40 years old and Nita is 60 years old. How many years ago was the ratio of their ages is 3:5? సోనాల్ 40 సంవత్సరాలు నిత్యకు 60 సంవత్సరాలు అండి. వారి వయసు ఎన్ని సంవత్సరాల క్రితము 3:5 నిష్పత్తిలో ఉంటుంది అని అంటున్నాడండి. ఎన్ని సంవత్సరాల క్రితము అంత ఉంటుంది అని అంటున్నాడండి. ఇప్పుడు చూడండి ఈ 40 నుంచి ఎంత మైనస్ చేస్తే 3 టేబుల్తో పోతుందో చెక్ చేసుకోండి. ఎందుకంటే సోనాల్ ముందు ఉంది కదండి. 40 నుంచి 5 మైనస్ చేసాం అనుకోండి. 40 నుంచి 5 మైనస్ చేసి 35 అండి. 35 అనేది 3 టేబుల్తో పోదండి. కాబట్టి ఆన్సర్ కాదు. 40 నుంచి 10 మైనస్ చేస్తే 30 అవుతుంది. 30 అనేది 3 టేబుల్తో పోతుందండి. 40 నుంచి 20 మైనస్ చేస్తే 20 వస్తుందండి. ఇది 3 టేబుల్తో పోదండి. 40 నుంచి 37 మైనస్ చేస్తే 3 వస్తుందండి. ఇది 3 టేబుల్తో పోతుందండి. అంటే మనకి 2 ఆన్సర్లు కాదని అర్థమైపోయిందండి. ఇంక 2 ఆన్సర్లు మనకు కరెక్ట్ అని తెలుస్తుందండి. అయితే మరి 2 ఆన్సర్లు కూడా చెక్ చేసేయండి. 60 నుంచి 10 మైనస్ చేసినట్లయితే 5తో పోవాలండి. 60 నుంచి 37 మైనస్ చేస్తే 5 టేబుల్తో పోతుందా చూడండి. 60 నుంచి 37 మైనస్ చేస్తే 23 వస్తుందండి. ఈ 23 అనేది 5 టేబుల్తో పోదండి. ఎందుకంటే 5 టేబుల్తో పోవాలి. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందండి మాక్సిమం మనకి బి ఆన్సర్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందండి. కాబట్టి బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే అండి. కాబట్టి చెక్ చేసేయండి. చూడండి ఇక్కడ 40 ఇక్కడ 60 అండి. 40 నుంచి 10 మైనస్ చేసేయండి. 60 నుంచి 10 మైనస్ చేసేయండి. 40 నుంచి 10 మైనస్ చేస్తే ఏమవుతుందండి 30 అవుతుందండి. 60 నుంచి 10 మైనస్ చేస్తే 50 అవుతుందండి. 0 0 క్యాన్సిల్ అయిపోతే ఏమైందండి 3/5 అంటే దీన్ని 3:5 అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనండి. కాబట్టి 2 కరెక్టా లేదో మనం ఒకసారి చెక్ చేస్తామండి. ఆప్షన్ త్రూ చేసాము మరి చెక్ చేస్తాము. ఇంకా మీకు 100% ధైర్యం వచ్చింది కానీ ఇది కరెక్ట్ అని. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 37 చూడండి. ది రేషియో బిట్వీన్ ది present age of A and B is 5:3 respectively. The ratio between A says 4 years ago and B says 4 years since is 1:1. What is the ratio between A's age 4 years since and B's age of 4 years ago? A మరియు B శాతం అని ఇచ్చాడా? ఇక్కడ ఎక్కడ ప్రజెంట్ ఇది పర్సెంట్ అని కాదు. పర్సెంట్ అని ఇచ్చిందా? ప్రజెంట్ అండి ఇది. ఎక్కడండి? ఏ మరియు బి వయసుల మధ్య నిష్పత్తి వరుసగా 5:3 అండి. 5:3. 4 సంవత్సరాల క్రితము ఏ యొక్క వయసు 4 సంవత్సరాల తర్వాత బి యొక్క వయసు మధ్య నిష్పత్తి అంటే 1:1 అండి. 4 సంవత్సరాల తర్వాత ఏ యొక్క వయసు 4 సంవత్సరాల క్రితం బి యొక్క వయసుల మధ్య నిష్పత్తి కావాలండి. ఓకేనండి. ఇప్పుడు మనకి ఇచ్చాడు చూడండి ఎంత లాజికల్గా ఇచ్చాడు. ఏ మరియు బిల వయసుల మధ్య నిష్పత్తి 5:3 కాబట్టి వీళ్ళు ఏమని రాసుకోవచ్చు అంటే 5x 3x అని రాసుకోండి. ఏబి. ఓకేనండి. ఇప్పుడు చూడండి 4 సంవత్సరాల క్రితం ఏ యొక్క వయసు 4 సంవత్సరాల క్రితం అంటే 4 - 4 అవుతుందండి. 4 సంవత్సరాల తర్వాత బి యొక్క వయసు అంటే +4 అవుతుందండి. అంటే ఏమైందండి ఇది 5x - 4 అండి. ఇది 3x + 4 అండి. ఈ మధ్య నిష్పత్తి ఎంత అంటే 1:1 అండి. 1:1 అంటే అర్థం ఏంటంటే సమానము అని అర్థం అండి. 1:1 అంటే ఏంటంటే సమానము. కాబట్టి 2 ఈక్వల్ చేసేయండి. ఈ 2 ఈక్వల్ చేసినట్లయితే ఈ 3x వెళ్ళిపోతే ఏమవుతుందండి
5x మైనస్ 3x అంటే 2x అవుతుందండి. ఈ 4 వెళ్ళిపోతే 4 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 8 అవుతుందండి. మరి x ఈజ్ ఈక్వల్ ఎంత 2 1 జా 2 4 జా కాబట్టి x ఈజ్ ఈక్వల్ 4 అయిందండి. x ఈజ్ ఈక్వల్ 4 అయితే ఏమవుతుందండి 5 4 జా 20 అవుతుందండి. 3 4 జా 12 అవుతుందండి. అంటే ఏ యొక్క వయసు ఇది, బి యొక్క వయసు ఇది. అయితే మనకి అదేం అడగలేదు, ఏం అడిగాడు చూడండి ఇక్కడ. మరియు 4 సంవత్సరాల తర్వాత ఏ యొక్క వయసు, 4 సంవత్సరాల తర్వాత +4 చేయండి. మరియు 4 సంవత్సరాల క్రితం యొక్క బి యొక్క వయసు, 4 సంవత్సరాల క్రితం అంటే -4 చేయండి. చేస్తే ఏమవుతుంది చూడండి, 20 + 4 అంటే 24 అండి. 12లో 4 8 అండి. 8 1ల 8 3ల కాబట్టి 3:1 అండి. నిష్పత్తి అడిగాడు కాబట్టి రెండింటికి నిష్పత్తి కనుక్కోండి. 3:1 అండి. కాబట్టి 3:1 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 38 అండి. The ratio of the ages of a man and his wife is 4:3. After 4 years, this ratio will be 9:7. If at the time of their marriage, the ratio of their ages was 5:3, then how many years ago were they married అని ఇచ్చాడు. ఒక వ్యక్తి మరియు అతని భార్య వయసు నిష్పత్తి 4:3 అండి. 4 సంవత్సరాల తర్వాత ఈ నిష్పత్తి 9:7 అవుతుంది. వారి వివాహ సమయంలో వారి వయసు అటండి 5:3 అటండి. అయితే ఎన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు అని అడుగుతున్నాడు. ఎన్ని సంవత్సరాల క్రితము వివాహం చేసుకున్నారు అని అడుగుతున్నాడు. అయితే ఇది మనము షార్ట్ కట్ లో చేయొచ్చు, అలాగే ఆప్షన్ త్రూ కూడా చేయొచ్చు అండి. ఆప్షన్ త్రూ చేస్తే కొద్దిగా లాజికల్ గా ఆలోచించాలండి. కరెక్ట్ గా మీరు ఆలోచించగలిగితే మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి అతని భార్య వయసులు ఎలా ఉన్నాయండి, 4:3 అండి. ఇది ప్రజెంట్ అనమాట. 4 సంవత్సరాల తర్వాత అంటే +4 చేసినట్లయితే ఇక్కడ కూడా +4 అవుతుంది. 4 సంవత్సరాల తర్వాత 9:7 అవుతుందండి. వారి వివాహ సమయంలో వయస్సు అంటే వివాహం అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒకటి రాద్దామండి 4:3 అని. వివాహం అనేది ప్రజెంట్ నుంచి కొన్ని x సంవత్సరాల ముందు అయ్యింది అనుకుందామండి. అంటే -x అనమాట. ఇక్కడ కూడా ఏమవుతుందండి -x అనమాట. ఓకేనండి. అప్పుడు మన ఏజ్ ఎలా ఉంటుందండి 5:3గా ఉంటుందండి నిష్పత్తి. అయితే వారు ఎన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు, x సంవత్సరాల క్రితం అంటే x కనుక్కోవాలి మీరు. ఓకేనండి, x కనుక్కోవాలి. కాబట్టి ఇప్పుడు మనము దీనికి మన సంబంధం లేదండి, దీంతో సంబంధం అంటే ఆప్షన్ త్రూ చేస్తే ఇప్పుడు మనకి ఇది 4 టేబుల్తో పోతుందండి. ఓకేనండి, 4 టేబుల్తో పోతుంది. తర్వాత దాని నుంచి x మైనస్ చేయాలండి. x మైనస్ చేస్తే అది 5 టేబుల్తో పోవాలండి. ఇప్పుడు 4 టేబుల్తో ఇది పోతుంది కాబట్టి మీరు 4 టేబుల్ ఒకసారి రాసుకోండి. 4 1 జా 4 అండి, 4 2 జా 8, 4 3 జా 12, 4 4 జా 16, 4 5 జా ఎంత అండి 20 అండి. సరిపోతుందండి, ఇంక ఎక్కువ రాసుకోవద్దు. ఇంకా మీరు రాసుకోవాలంటే రాసుకోవచ్చు అండి. ఓకేనండి, లేకపోతే ఇంకా 4 10s వరకు రాసేద్దాం. 20, 24, 28, 32, 36, 40 అండి. ఇది 4 టేబుల్. ఇప్పుడు చూడండి, దానికి ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ మనం కరెక్ట్ ఆన్సర్ అనుకున్నాం అనుకోండి, 8 ఇయర్స్ కరెక్ట్ ఆన్సర్ అనుకున్నట్లయితే ఇప్పుడు 4 నుంచి 8 మైనస్ చేయలేం కాబట్టి తీసుకోకూడదండి. 8 నుండి 8 మైనస్ చేయలేం కాబట్టి తీసుకోకండి. 4 3s అండి. ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి, చూడండి 12 నుంచి 8 మైనస్ చేస్తే ఇక్కడ 5 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి తీసుకోకండి. 16 మైనస్ 8 చేశారు అనుకోండి, 16 మైనస్ 8 చేస్తే 5 టేబుల్తో పోదు కాబట్టి తీసుకోకండి. 12 మైనస్ 8 చేస్తే 5 టేబుల్తో పోదు కాబట్టి తీసుకోకండి. నెక్స్ట్ 24 మైనస్ 8 చేస్తే ఇది కూడా 5 టేబుల్తో పోదండి. అలా ఏవి కూడా 5 టేబుల్తో పోవు, చూడండి పోతున్నాయండి. ఎక్కడ పోతుందండి, ఇక్కడ 28 పోవచ్చు చూడండి. ఇక్కడ 28 మైనస్ 8 చేసాం అనుకోండి, 8 చేస్తే మనకి 5 టేబుల్తో పోతుందా లేదండి. అంటే మ్యాక్సిమం మనకి ఇక్కడ ఈ వయసు అనేది 28 అవ్వచ్చండి. దేని ప్రకారం చేస్తండి, ఎవరి ప్రకారం చేస్తండి, ఈ 8 ఇయర్స్ అనేది ఆప్షన్ అని మనం కరెక్ట్ ఆన్సర్ అయితే దాని ప్రకారం చేస్తండి. మరి అదే విధంగా ఇక్కడ మనకు అవుతుందో చూడండి, ఇక్కడ 3 8 24 అండి. 3 8 కాదు, ఇక్కడ 3 ఎంత అయిందండి, ఇది 4 ఏళ్ళు కాబట్టి 3 ఏళ్ళ 21 అండి. 21కి 8 కలిపి అనుకోండి 29 అవుతుందని 3 టేబుల్తో పోవట్లేదండి. కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదండి. ఆప్షన్ 3 ఇక్కడ లాజికల్ గా వెళ్ళాలండి. అయితే మనం ప్రాసెస్ కూడా చెప్తానండి, భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 10 తీసుకోండి. 10 తీసుకుంటే ఇప్పుడు మనకి చూడండి, ఇక్కడ ఏ 4 టేబుల్లో మనం దేనికి మనం 10 యాడ్ చేస్తే మన 5 టేబుల్లో పోతుంది చూడండి. ఇక్కడ దేనికి, ఇక్కడ 20కి 10 యాడ్ చేస్తే 5 టేబుల్తో పోతుందండి. అంటే మనకి ఏమవ్వచ్చు అండి, ఇక్కడ 5 అంటే 4 5 కాబట్టి ఇక్కడ కూడా 3 5 చెక్ చేయండి. 3 5 ఎంత అండి, 3 5 15 అండి. 15కి మళ్ళీ 10 యాడ్ చేస్తే ఏమవ్వాలండి, 25 అవ్వాలి. 25 అనేది 3 టేబుల్తో పోదండి. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదండి. ఎవరైతే నా లాజిక్స్ అర్థం చేసుకుంటారో వాళ్ళకి అర్థమవుతుందండి ఇది. ఇప్పుడు 12 తీసుకోండి.
12 తీసుకుంటే ఇది ఆన్సర్ కాదేమో కదా, మనం పెట్టేస్తున్నాం ముందు. ఇది ఒకసారి చెక్ చేద్దామండి. 12 చెక్ చేద్దామండి. 12 చెక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ ఏ నెంబర్ నుంచి 12 మైనస్ చేస్తే 5 టేబుల్ పోతుందో చూడండి. 12 నుంచి 12 మైనస్ చేస్తే 0 అయిపోతుంది కూడా తీసుకోకండి. ఇక్కడ చూడండి 32 నుంచి 12 మైనస్ చేస్తే 32 నుంచి 12 మైనస్ చేస్తే మనకి ఏమవుతుందండి, 5 టేబుల్తో పోతుందండి. ఇంకెక్కడైనా పోతుందేమో చూడండి, ఇక్కడ మళ్ళీ 7 ఉండాలి. 7 ఇక్కడ ఎక్కడ ఉండదు కాబట్టి, అంటే మరి ఇంకా అందులో 7 ఉంటే 7 - 2 అంటే 5 వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి 32 అవుతుందండి ఇక్కడ. కాబట్టి 32 అయిందంటే 4 8s కాబట్టి ఇక్కడ కూడా తీసుకోండి. 3 8s అండి. 3 8s ఎంత అండి, 24 అండి. 24కి 12 ప్లస్ చేయండి. 12 ప్లస్ చేస్తే ఏమవుతుంది, 36 అవుతుంది. ఈ 36 కూడా 3 టేబుల్తో పోతుందండి. కాబట్టి రెండు మనం సాటిస్ఫై అయ్యాయి కాబట్టి మాక్సిమం మనకి ఆన్సర్ ఏమవుతుందండి, 12 అవుతుందండి. అంటే ఇక్కడ చెప్పే విధానం నేను ఎక్కువైపోయింది, కానీ మీకు అర్థం చేసుకోగలిగితే ఇది దగ్గరగా మీకు 20 సెకండ్స్ లోపల చేసి వచ్చండి. నేను చెప్పేటప్పుడు అంటే మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం ఎంత ఎక్స్ట్రా సాగదీశానండి. ఓకేనండి, ఎక్స్ప్లెనేషన్ కోసం మీకు సాగదీశాను, కానీ మీరు చేస్తే మాత్రము సింపుల్గానే అయిపోతుందండి. మీరు చేస్తే సింపుల్గానే అయిపోతుంది, ఏం కష్టమే ఉండదండి క్వశ్చన్. అయితే ఇప్పుడు మనం నార్మల్ ప్రాసెస్లోకి వెళ్దామండి. నార్మల్ ప్రాసెస్లోకి వెళ్తే ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ ఇదండి చేసే విధానం అయిపోయింది. మనకు ఆన్సర్ అనేది 12 అని ఓకే అయిపోయిందండి. ఇప్పుడు నార్మల్ ప్రాసెస్లో చేసినట్లయితే మనకి ఇక్కడ 4x 3x ఇచ్చారు కదండి. ఇది 4x 3x లేదా ఈ x అనుకోకండి అండి, మామూలుగా మనం వీళ్ళు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ఉంది కదా, దాని ద్వారా చేద్దామండి. ఇప్పుడు ఎవరితో ఒకరు చేసి కనుక్కోండి, భార్యది కానీ భర్తది కానీ. ఇది హస్బెండ్ అండి, ఇది వైఫ్ అండి. ఇది హస్బెండ్, ఇది వైఫ్ అండి. హస్బెండ్ వైఫ్ కనుక్కోండి. హస్బెండ్ వైఫ్ కనుక్కోండి. హస్బెండ్ వైఫ్ ఎంత అండి, కావాలంటే హస్బెండ్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ యాడింగ్ నెంబర్ 4 కాబట్టి ఇంటూ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అండి, 9 - 7 అంటే 2 అండి. బై క్రాస్ మల్టిప్లికేషన్ చేసిగా వచ్చే డిఫరెన్స్ అండి. 4 7 28 అండి, 3 9 27 డిఫరెన్స్ 1 కాబట్టి అలా వదిలేయండి. 4 4 16 16 2 32 అండి. అంటే హస్బెండ్ వైఫ్ ఎంత అంటే 32 అండి. ఇంతకు ముందు కూడా మనకి ఏమొచ్చిందండి, 32 వచ్చిందే లేదండి ఆప్షన్ త్రూ చేస్తే. అంతేనండి, ఇంకేం లేదండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ లెక్కతో ఇక్కడ అయిపోయిందండి. మరి ఇక్కడ కూడా హస్బెండ్ వైస్ కావాలి కదండి. ఇక్కడ హస్బెండ్ వైస్ ఇదే కదండి. కాబట్టి హస్బెండ్ వైస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి 32 పెట్టుకోండి. 32 ఈజ్ ఈక్వల్ టు హస్బెండ్ వైస్ మనకు తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటాం అంటే 4x, ఇక్కడ 4 ఉంది కదండి, 4 ఇంటూ దేంతో మల్టిప్లై చేయాలంటే యాడింగ్ నెంబర్ కానీ సబ్స్ట్రాక్షన్ నెంబర్ కానీ x కాబట్టి x తో మల్టిప్లై చేసేయండి. x ఇంటూ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడండి, 5కి 3కి డిఫరెన్స్ 2 కాబట్టి 2 పెట్టుకోండి. బై క్రాస్ మల్టిప్లికేషన్ చేశారనుకోండి, 4 3 12 అంటే 5 3 15 అండి. ఇది 12 వస్తుంది, ఇది 15 వస్తుందండి. డిఫరెన్స్ ఎంత అండి, 3 అండి. కాబట్టి బై 3 వేసుకోండి. బై 3 వేసుకోండి. 3 వేసుకుంటే మనకి x ఎంత వస్తుంది చూడండి. చూడండి ఇప్పుడు 4 తో 4 1 4 8 అండి. మళ్ళీ 2 తో 2 4 అండి. మరి x కావాలంటే ఏమవుతుంది, x ఈజ్ కూడా ఇక్కడ 4 మిగిలిందండి, 3 పంపించండి. 4 ఇంటూ 3 అండి. 4 3 ఏమవుతుందండి, 12 అవుతుందండి. 12 ఇయర్స్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. చూడండి 12 ఇయర్స్ వచ్చిందే లేదండి. ఇక్కడ మనము హస్బెండ్ ఏజ్ కనుక్కోమండి, ఇక్కడ కూడా హస్బెండ్ ఏజ్ మనం కనుక్కున్నాం, కానీ హస్బెండ్ ఏజ్ ముందు మనకు తెలుసు కాబట్టి ఈక్వల్ చేస్తామండి. చేస్తే ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ తెలియదు కాబట్టి ఎక్స్ వాల్యూ వచ్చిందండి. ఓకేనండి, ఇది మనకి షార్ట్ కట్ టెక్నిక్ అనమాట. షార్ట్ కట్ టెక్నిక్ అయితే 2 రేషియోలు ఉపయోగించుకోవాలి. అదే మనము ఆప్షన్ త్రూ చేస్తే మాత్రం ఈ ఒక్క రేషియో మాత్రం ఉపయోగించుకుంటే సరిపోతుందండి. ఓకేనండి, నెక్స్ట్ మనం చూడండి. క్వశ్చన్ నెంబర్ 39 అండి. క్వశ్చన్ నెంబర్ 39 ఏమి ఇచ్చారంటే, ది రేషియో ఆఫ్ ఏజెస్ బిట్వీన్ నీలం అండ్ shiny is 5:6 respectively. If the ratio between the 1/3 of the neelam and half of the shiny age is 5:9, then what is the shiny's age? బాగుంది అనుకోండి. నీలం షైనీ ల వయసు నిష్పత్తి 5:6. నీలం వయసులో 3వ వంతు వయసు మరియు షైనీ వయసులో సగం వయసుల మధ్య నిష్పత్తి ఎంత అంటే 5:9. అయితే షైనీ వయసు ఎంత అని అడిగాడండి. ఓకేనండి, షైనీ వయసు అన్నాడు కాబట్టి షైనీ ఎక్కడండి, ఇది కంటే 6 కాబట్టి 6 టేబుల్ ఇది పోతుందండి. ఇది ఆన్సర్ అవ్వచ్చు, ఇది కాదండి. మరి ఈ రెండింటిలో ఏదో చూద్దామండి. ఇప్పుడు వాళ్ళిద్దరు వయసులు 5x 6x గా తీసుకోండి. తీసుకొని ఇప్పుడు ఏమన్నాడు చూడండి, ఇక్కడ నీలం వయసులో 3వ వంతు, నీలం వయసు ఇదే కదండి, ఇది నీలము, ఇది షైనీ అండి. నీలం వయసులో అంటే 5x లో 3వ వంతు అండి, 1/3. నెక్స్ట్ షైనీ వయసులో సగం బై షైనీ వయసు ఎంత అంటే 6x కాబట్టి 6x లో సగం అండి. ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 5/9 అండి.
అంటే చూడండి ఇక్కడ నీలం వయసులో 1/3 వంతు, శైని వయసులో 1/2 వంతు 5/9కి సమానం అండి. ఇప్పుడు చూడండి 2తో 2 మూడు ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవ్వట్లేదండి. కాబట్టి బయలోకి వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదండి. లేకపోతే ఇలా ఉంచేసి అది బయలోకి తెచ్చండి. మీకు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. ఆ బయలోకి తెచ్చినప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఏం చేస్తానంటే నేను ఇది 5x చూడండి ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్దండి, ఇది 5x/3 కాబట్టి ఇలా 5x/3 ఇలా ఉంచండి. ఇది ఇక్కడ 6x/2 కాబట్టి దీన్ని రివర్స్ చేస్తే 2/6x అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 5/9. ఇవన్నీ పంపించండి. ఇక్కడ చూడండి ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ వచ్చే చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్ అండి. ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే మనం వైస్ కనుక్కోడానికి అవకాశం లేదండి. క్యాన్సిల్ అయిపోతే అవకాశం లేదు కాబట్టి వెంటనే మనం ఏం పెట్టుకోవచ్చు అండి, కాంట్ బి డిటర్మినెంట్ పెట్టుకోవచ్చు అండి. అంటే కనుక్కోలేము మనం, ఎందుకంటే ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుందండి. ఎక్స్ ఉండాలి, ఎక్స్ ఉంటేనే మనం కనుక్కోగలమండి. అవునా కాదండి? మనకి ఎక్స్ వస్తే కదా 6 ఇంటూ ఎంత అన్నది తెలుస్తుంది, లేదా 5 ఇంటూ ఎంత తెలుస్తుంది. మనకి ఎక్స్ కావాలి, ఎక్స్ కావాలి కానీ ఇక్కడ ఎక్స్ రావట్లేదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, కాంట్ బి డిటర్మైన్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 40 అండి. 18 years ago a man was 3 times as old as his son. Now the man is twice as old as his son. The sum of the present ages of the man and his son is ఇచ్చాడు అండి. 18 సంవత్సరాల క్రితము ఒక మనిషి తన కొడుకు కంటే 3 రెట్లు ఎక్కువ అండి. అంటే 3 రెట్లు ఎక్కువ వయసు కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆ మనిషి తన కొడుకు కంటే 2 రెట్లు ఎక్కువ ఉన్నాడండి. అయితే ఆ మనిషి అతని యొక్క కొడుకు యొక్క ప్రస్తుత వయసులో మొత్తం ఎంత ఉన్నాడండి. ప్రస్తుత వయసులో మొత్తము ఇక్కడ చూడండి 18 సంవత్సరాల క్రితం -18 అండి. అలా 18 సంవత్సరాలు ఎగో ఎంత అండి, 3 రెట్లు అన్నాడు కదా, 3:1 అండి. అంటే ఇది ఫాదర్ అండి, ఇది సన్ అండి. ఇప్పుడు ప్రజెంట్ అదే కదండి, ఇప్పుడు అన్నాడు. ఇప్పుడు అంటే ప్రజెంట్ చూసుకున్నట్లయితే వాళ్ళ వయసుల నిష్పత్తి ఎంత అంటే 2:1. ఎందుకంటే 2 రెట్లు అన్నాడు కాబట్టి. ఓకేనండి. ఇప్పుడు అతని కొడుకు మరియు చూడండి ఇక్కడ మనిషి మరియు అతని కొడుకు యొక్క ప్రస్తుత వయసులో మొత్తం అన్నాడు. అంటే ఈ రెండింటి మొత్తం కావాలండి. 2 + 1 అంటే 3 కాబట్టి 3 టేబుల్తో పోయేది మనకు ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ అన్ని కూడా 3 టేబుల్తో పోతున్నాయండి. కాబట్టి కనుక్కోలేము, నార్మల్గా కనుక్కోండి. నార్మల్గా కనుక్కోవాలంటే ప్రజెంట్ కనుక్కోవాలి కాబట్టి ప్రజెంట్ చూడండి ఇక్కడ 2 + 1 అంటే 3 అండి. ప్రజెంట్ యొక్క టోటల్ ఏజ్ కావాలి కాబట్టి 3 ఇంటూ ఇక్కడ యాడింగ్ నెంబర్ ఎంత అవుతుందండి, 18 years ఎగో నుండి ప్రజెంట్ కి రావాలంటే ఏమి యాడ్ చేయాలంటే 18 సంవత్సరాలు యాడ్ చేయాలండి. ఇప్పుడు యాడింగ్ నెంబర్ అనేది 18 అండి. ఇంటూ ఇప్పుడు ఈ నెంబర్ నుంచి ఈ రేషియో నుంచి మనం ముందు నెంబర్ తీసుకున్నాం కాబట్టి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకోవాలండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 2 కాబట్టి ఇంటూ 2 అండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ డిఫరెన్స్ అండి. 3 1 3 1 2 2 3కి 2కి డిఫరెన్స్ ఎంత 1 కాబట్టి మనం తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు చూడండి 3 ఇంటూ 8 లేదా 3 ఇంటూ 2 అంటే 6 అండి. లేదా 3 ఇంటూ 18 అంటే 54 2 ఎంత అంటే 108 అండి. కాబట్టి 108 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. లేదా 3 2 6 ఇంటూ 18 108. బట్ 108 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టవచ్చు. ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను. ఇది మనకి షార్ట్ కట్ టెక్నిక్స్ అనమాట. ఈ షార్ట్ కట్ టెక్నిక్స్ మనం ఆన్సర్ చేస్తున్నాం ఇప్పటి వరకు. ఓకేనండి, ఇప్పటి వరకు మనం క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే 40 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాము. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.